నమస్తే ఫ్రెండ్స్, బీఫామ్ పట్టాలు ఉంటాయి కదా. ఇక్కడ నేను మీకు స్కీమర్ అయితే చూపిస్తున్నాను. వీటిని మనం ఒరిజినల్ పట్టా కింద ఎలా మార్చుకోవాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే నేను ఇప్పుడే అప్లై చేసి అయితే వచ్చానమాట. మొత్తం డీటెయిల్స్ అని ఈరోజు వీడియోలో అయితే మీకు చెప్తాను. కాబట్టి వీడియో ఎంతవరకు అయితే చూడండి. యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే, ఇంకా డైరెక్ట్ మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. సరే, ఇంకా అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ నుంచి బీఫామ్ పట్టా ఉంటుంది కదా, ఇక స్క్రీన్ మీద మీకు చూపిస్తాను. దీని జెరాక్స్ అయితే కావాలి. అండ్ ఇంటి పన్ను ఉంటుంది కదా, ఇంటి పన్ను జెరాక్స్ కూడా కావాలి. అండ్ ఇంటి పన్ను అనేది పాత డ్యూస్ ఏమి ఉండకూడదు భయ, పే అయితే చేయాలి. మీరు మీసో కానీ సచివాలయం కానీ పే అయితే చేసుకోవచ్చు. అది అండ్ మన మొబైల్లో కూడా పే చేసుకోవచ్చు. ఎలా ఏంటనేది నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను, మన ఛానల్లో అయితే ఉంది. అండ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ కరెంట్ బిల్ జెరాక్స్ ఒకటి కావాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కావాలి. అండ్ ఇంటి పట్టు ఎవరి పేరు మీద ఉందో, ఇప్పుడు మా ఇంట్లో వచ్చేసి మా అమ్మ పేరు మీద ఉంది. సో మా అమ్మది ఆధార్ కార్డ్ జెరాక్స్ అండ్ మా నాన్నది ఆధార్ కార్డ్ జెరాక్స్ కూడా అయితే నేను అటాచ్ చేశాను. రైస్ కార్డు, రేషన్ కార్డు ఉంటుంది కదా, జెరాక్స్. ఇప్పుడు చెప్పిన ఇవన్నీ కలిపి మన సచివాలయంలో అయితే ఇవ్వాలి. అండ్ సచివాలయంలో మనకు వాళ్ళు అప్లికేషన్ ఒకటి ఇస్తారు. అప్లికేషన్ కూడా మనం ఏం ఫిల్ చేయవలసిన లేదు, వాళ్ళే ఫిల్ చేసుకుంటారు. బట్ అది కూడా మనం ఇప్పుడు ఇచ్చిన జెరాక్స్లు ఉంటాయి కదా, వాటితో కలిపి ఇవ్వాలన్నమాట అది. అండ్ కొంతమందికి ఇంటి పన్ను లేకపోయి ఉండొచ్చు, సో వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. పన్ను లేకపోతే ఒకళ్ళు ఉందనుకోండి, ఖచ్చితంగా అటాచ్ అయితే చేయాలి. దీనికి వాళ్ళ అమౌంట్ అయితే తీసుకోవట్లేదు భయ్. అండ్ మన అప్లికేషన్ ఇస్తున్నాం కదా, మన జెరాక్స్లు అన్నీ, దాని మీద మన మొబైల్ నెంబర్ అనేది రాసుకుంటున్నారు. మేబీ నెక్స్ట్ టైం మనకు కాల్ చేస్తారు అనుకుంటాను. ఇప్పుడైతే వాళ్ళు అప్లై చేయట్లేదు. నేను వెళ్ళినప్పుడు దగ్గర ఒక 50 మంది దాకా లైన్లో అయితే ఉన్నారన్నమాట. 8 గంటల నుంచి అందరూ లైన్ కాస్తున్నారు సచివాలయంలో. అండ్ నేను సచివాలయం అడిగాను, ఒరిజినల్ పట్టాకు మార్చుకోవడం ఇంకా టైం ఎంతవరకు ఉందని చెప్పేసి. వాళ్ళు డేట్ అయితే చెప్పలేదు, కానీ చాలా టైం ఉందని చెప్పేసి అంటున్నారు. సో మీకు వీలు ఉన్నప్పుడు ఒక 2-3 రోజుల్లో ఒకసారి వెళ్ళి వాళ్ళని కలండి. అండ్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను కదా, ఇవన్నీ పట్టుకొని వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. మా అయితే 5 నిమిషాలు కూడా పడుతుంది. కాకపోతే జనాలు ఎక్కువ మంది ఉండడం వల్ల టైం పడుతుంది అంతే. సో ఇది వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. వీడియో వరకు చూసాను. చాలా థ్యాంక్స్.